ఈరోజు ప్రత్యేకంగా వాట్ మేక్స్ ద ఎనిమీ కమ్ ఇన్ టు అవర్ లైఫ్స్, మన జీవితంలో దురాత్మలు ప్రవేశించడానికి గల కారణములు ఏంటి? మనము తెలిసి తెలియక చేస్తున్నామా? కొన్నిసార్లు అవివేకముతో చెప్తూ ఉంటాం కదా, జ్ఞానము లేక నశించిపోతున్నారు మనుషులని హోషేయ గ్రంథంలో రాయబడింది. అదే రీతిగా తెలిసి తెలియక ఎన్నో రీతులుగా మనం అపవాదికి చోటిచ్చి, ఏంటి నా జీవితంలో ఓటమి, ఏంటి నా జీవితంలో ఆశీర్వాదం లేదే, ఏంటి నా జీవితంలో, ఏంటి నా కుటుంబంలో నెమ్మది లేదే అని మనము బాధపడుతూ ఉంటాము. కానీ మనను మనోనేత్రాలు తెరవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అపవాది తంత్రాలు ఎరిగి వాడిని ఎదిరించండి అంటే దేవునికి సమర్పించుకోండి. వాడి తంత్రాలు మనము ఎరుగని వారము కాము అని చెప్పిన పౌలు వలె వీ షుడ్ నో ద వైల్స్ ఆఫ్ ద ఎనిమీ సో దట్ వీ విల్ బి అలర్ట్. మెలకువగా ఉండి జయించే శక్తిని, జయించే కృపను, జ్ఞానాన్ని, ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మొదటిగా అపవాది స్థలాలు, హై ప్లేసెస్ బట్టి, అంటే స్థలము బట్టి, మనముండే స్థలము బట్టి చోటు తీసుకుంటాడు. స్థలము, వేర్ ఇస్ ద ప్లేస్? అన్హోలీ ప్లేసెస్, దేవుడికి ఇష్టం లేని అపవిత్రమైన స్థలములలో మనము వెళ్ళినట్లయితే ఇండైరెక్ట్గా మనము ఏం చేస్తాం? పరోక్షంగా వాడిని ఆహ్వానిస్తూ లేకపోతే మనం ఓపెన్ డోర్గా మారుతూ ఉంటాం. సో మనముండే స్థలము, మీరుండే ఇల్లు, మీరుండే చోటు, ఒకవేళ రెంట్ అవ్వనివ్వండి, ఇండిపెండెంట్ హౌస్, సొంతిల్లు అవ్వనివ్వండి, ఏదైనా దాన్ని పరిశుద్ధపరిచారా? దాన్ని దేవునికి ప్రతిష్ఠించారా? ఇది దేవుని ఇల్లు అని చెప్తున్నారా? ఇది దేవా నీ నివాస స్థలము అని చెప్తున్నారా? అపవిత్రమైన స్థలాలకి వెళ్ళి నాకేం కాదు అని అనుకున్నవారు, అజ్ఞానంలో ఉన్నవారు, అపవిత్రమైన చోట్లకి వెళ్ళి ఐఎమ్ ఫైన్, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నన్ను ఏమి పాడు చేయదు, నన్ను ఏమి దాడి చేయదు అని అనుకుంటే అది అజ్ఞానము. చూడండి, చాలా మంది యవనస్తురాలు క్లబ్స్కి, పబ్స్కి, ఈ స్థలాలకి వెళ్ళి ఏం అవ్వదు అనుకుంటారు. కానీ అపవిత్ర ఆత్మని వారు తీసుకుని వారిలో ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నారని తెలియట్లేదు, గ్రహించుకోవట్లేదు. చాలా మంది ఇలాగనే అపవిత్రమైన స్థలాలకి, పబ్స్కి, క్లబ్స్కి, ఇంకా మూవీ థియేటర్స్కి వెళ్తున్న క్రైస్తవులు చాలా మంది ఉన్నారండి. సినిమా హాల్స్కి వెళ్తున్న క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. చూడండి, అటువంటి స్థలాలకి వెళ్ళినప్పుడు కూడా మనము తెలియకుండా పరోక్షంగా, ఇండైరెక్ట్గా we're inviting the enemy to enter into our lives. మన జీవితంలో ప్రవేశపెట్టడానికి కారణం ఇస్తున్నాం. చాలామంది హౌస్ వార్మింగ్ సెరమనీస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే అక్కడ ఆడంబరాలు, ఆర్భాటాలే ఉంటాయి, కానీ ప్రార్థన ఉందా? గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నారా? గృహాన్ని యేసు రక్తంతో ముద్రిస్తున్నారా? అది ముఖ్యమండి, మన ఆర్భాటాలు కాదు. ఎంత ఆర్భాటం చేసి ఏంటి, నెమ్మది లేకపోతే, ఎంత ఆనందంగా అంతమంది చుట్టాలని పిలుచుకోవడం ఎందుకు? దేవునికి మొదటిగా ప్రతిష్ఠించండి, దేవునికి చూపించండి. ఇదిగోనయ్యా నా ఇల్లు నీ నివాస స్థలం ఉండాలి. దేవుడు అంటాడు పాత నిబంధనలో, యెషయా గ్రంథంలో, ఇది నా నివాస స్థలము, వీరి గృహము నా నివాస స్థలము అని అంటున్నాడు. నిజంగా అట్లా అంటాం ఎంత గొప్ప భాగ్యం కదా. మన ఇల్లు ఆయన నివాస స్థలంగా ఉంటే దాంట్లో ఏం తక్కువ అవుతుంది? ఎంత నెమ్మది, ఎంత సమృద్ధి, ఎంత ఆశీర్వాదము, ఎంత సమాధానము ఉంటుంది కదా. చీకటి శక్తులకు అధికారం ఉండదు. ఒకవేళ మీరు మారలేని పరిస్థితుల్లో, లేకపోతే చీకటి శక్తుల ప్రభావం ఉన్న పరిస్థితుల్లో ఉంటే దేవుని రక్తం ఎక్కడ ఉంటుందో, యేసు ప్రభు యొక్క రక్తం ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి శక్తులు పారిపోతాయని నమ్మాలి. మీరు విశ్వసించాలి. విశ్వసించకుండా మనం ఎంత ప్రతిష్ఠించినా వ్యర్థమే. యూ హ్యావ్ టు అనాయింట్ ద హౌస్. ప్రతి గదికి వెళ్ళి నూనెని, దైవజనులు ఏం చేస్తారంటే నూనెని అభిషేకిస్తారు. నూనె లేకపోతే నీళ్ళు అభిషేకించి, అది దేవుని రక్తంగా అభిషేకించిన తర్వాత ప్రతి గుమ్మం పైన మొదటిగా ఎక్కడి నుండి అయితే ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ అభిషేకిస్తారు. యేసు సిలువ గుర్తు వేస్తారు, ప్రార్థిస్తారు. ప్రతి గది మీద, ప్రతి నలుమూలలో ఆయన రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉంటాం విశ్వాసముతో. ఆ రీతిగా మనం కూడా, ఇవన్నీ ఎందుకండి, ఇవన్నీ కేవలము సాంప్రదాయమేమో అనుకుంటున్నారేమో, కానీ మనము ప్రతిదీ ఏదైతే శారీరకంగా చేస్తామో అది ఆత్మీయ రంగంలో ఒక అర్థం ఉందని తెలుసుకోవాలి. దిస్ ఆల్వేస్ అ మీనింగ్. వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద ఫిజికల్ రెల్మ్, ఇట్ ఈస్ ఇంపాక్టెడ్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. అర్థమవుతుందండి? ఈ ప్లేసెస్కి వెళ్తూ, నేను చెప్పాను కదా, అపవిత్రమైన స్థలాలకి వెళ్తూ, ఆల్రెడీ తెలుసు ఇది ఏదో దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న స్థలం అని, లేకపోతే ఇక్కడ నష్టమున్న స్థలం అని, ఇక్కడ కీడున్న స్థలం అని అన్నీ తెలిసి కూడా కొంతమంది అస్సలు కేర్ నాట్గా ఉంటారు. తర్వాత ఎంతగానో నష్టము,
అసమాధానము, గొడవలు, ఎంతగానో మనసు నెమ్మది లేని తనము అనుభవిస్తుంటారు. దేవుని ఆత్మ అయినవ్వండి, లేకపోతే దురాత్మ అవ్వనివ్వండి, దే బోత్ వాంట్ టు ఆక్యుపై ఏదో ఒకటి. ఒకవేళ మీ ఇంట్లో దేవుని ఆత్మ లేదు, దేవుని సన్నిధి లేదంటే ఆటోమేటిక్గా దురాత్మనే చోటు తీసుకుంటుంది. దిస్ నో అదర్ ఆప్షన్. దేవుని ఆత్మ లేని పక్షాన దురాత్మనే ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా దేవాన్ని, ఆయన సన్నిధిని కాపాడుకుంటూ, ఒబేదెదోమ్ అనే ఆ వ్యక్తి మీకు ఎంతమందికి తెలుసండి బైబిల్లో? ఒబేదెదోమ్, ఆయన దేవుని మందసపు పెట్టి ఆయన గృహంలో ఉన్నంత వరకు ఏం జరిగిందంట? ఆశీర్వాదము, సమృద్ధి, ఎంతగా దీవించబడ్డాడు, ఎంతగా వారి కుటుంబం అంతా కూడా దేవుని సేవించారు. ఇల్లంతా ఆశీర్వదించబడ్డదంట. ఎందుకు అని అంటే మందసపు పెట్ట బట్టి విలువగా కాదు, కానీ మందసపు పెట్టెలో ఉన్న దేవుని సన్నిధిని బట్టి ఇల్లంతా కూడా ఆశీర్వదించబడ్డది. ఈరోజు దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చయముగా ఆశీర్వాదం. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నిశ్చయముగా ఆశీర్వాదం, నిశ్చయముగా సమృద్ధి, నిశ్చయముగా సమాధానం, నిశ్చయముగా ప్రేమ, ఐక్యత. ఇవన్నీ లేవు అని అంటే ఎవరు చోటు తీసుకున్నారు? హూ ఎల్స్ ఇస్ దేర్? ఇవన్నీ లేవంటే దురాత్మకి స్థానం ఉందా పరీక్షించుకోవాలి. రెండవది ఏంటిదంటే మనుషుల ద్వారా ఎలాగా ప్రవేశిస్తాడు మన జీవితంలో అని అనుకుంటున్నారేమో. కొంతమంది చూడండి, చాలా దురాత్మలతోటి నింపబడిన వ్యక్తులు మనల్ని చూస్తూ ఉంటాం. పీపుల్ ఫుల్ ఆఫ్ ఈవిల్. వెన్ యూ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ దెమ్, వాళ్ళతో ఒక నిమిషం మాట్లాడితేనే, లేకపోతే కొద్దిసేపు వాటితో గడిపితేనే మనలోనంతా శక్తినంతా పిండేస్తూ ఉంటారు, మనల్ని కించపరుస్తూ ఉంటారు, మనల్ని బాధ పెడుతూ ఉంటారు. మీరు అటువంటి వ్యక్తుల్ని ఏమైనా కలిసారా? ఒకవేళ మీకు అటువంటి వారితోటి వివాహం అయితే వారి నిమిత్తమై ప్రార్థన చేయండి. కానీ అటువంటి వారు మీ స్నేహితులు ఉంటే దయచేసి వారి నుండి దూరంగా పారిపోండి. ఎందుకంటే మనుషుల్ని వాడుకుని అపవాది ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉంటాడు. నీకు చేత కాదు, నువ్వు పనికిరాని వాడవు, నీ వల్ల ఏం కాదు, నీ కుటుంబం శాపగ్రస్తమైనది, నీ జీవితం అంతా శాపగ్రస్తమైనది. ఇవన్నీ అబద్ధాలు. మీకు ఎవరైనా మనుషుడి ద్వారా ఎవరైనా అలాంటి మాటలు మీకు మాట్లాడారా? వారి దగ్గర నుండి దూరంగా పారిపోండి. దేవుని ఆత్మ ఎప్పుడు మనల్ని ఎత్తిపెట్టే ఆత్మ, ఎప్పుడు మనల్ని బలపరిచే ఆత్మ, మనము బలహీన పరిస్థితులు ఉంటే లేవనెత్తే ఆత్మ. కానీ దురాత్మలు ఏంటిదంటే అబద్ధాలు ఆడే ఆత్మ, నేరారోపణ చేసే ఆత్మ, కించపరిచే ఆత్మ. మనుషుల్ని వాడుకొని మనల్ని కించపరచాలని, మనల్ని అడ్డగించాలని, మన జీవితాన్ని నాశనం చేయాలని మనుషులు అనేక రీతిలుగా వాడుకుంటాడు. అటువంటి వ్యక్తి చూడండి, చాలామంది ఈర్ష్య ద్వారా ఎంతగానో చాతబడి శక్తులు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి తన జీవితం నాశనం అవ్వాలి, తన కుటుంబ జీవితం నాశనం అవ్వాలి, వీరు సరిగ్గా ఉండకూడదు, వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడ్డారు, దే షుడ్ నాట్ బి బ్లెస్డ్ అని ఎంతగానో ఈర్ష్య ద్వారా, కుళ్ళు ద్వారా, చాతబడి శక్తుల ద్వారా ఆ మనుషులు. అందుకనే మీరు ఎవరైనా గ్రహించినట్లయితే, ఇటువంటి మనుషులు మీరు ఎదుర్కొంటున్నట్లయితే వారి దగ్గర నుండి దూరంగా పారిపోండి. ఒకవేళ మీ భర్త కానీ భార్య కానీ ఎప్పుడు కూడా కించపరుస్తున్నట్లయితే మీరు మీ మంచి స్వభావం ద్వారా మీ భర్తని కానీ భార్యని కానీ మార్చుకోవచ్చు అని పౌలు రాస్తాడు. మీ విశ్వాసాన్ని బట్టి, మీ ప్రార్థనా జీవితాన్ని బట్టి. భర్త నుండి దూరంగా పారిపోయి మీరు వేరే వివాహం చేసుకోమని చెప్పట్లేదండి. భార్య నుండి పారిపోయి వేరే వివాహం కాదు, వారి మార్పు నిమిత్తమై. ఎందుకంటే దేవుని శక్తి మానవ శక్తి కంటే, లేకపోతే దురాత్మ శక్తి కంటే బలమైన శక్తి అని మొదటిగా మనం నమ్మాలి. వెన్ యూ ప్రే, వాతావరణం మారుతుంది, రంగాలు మారుతాయి, రెల్మ్స్ విల్ చేంజ్. కాబట్టి మనుషుల హృదయాన్ని, బండ హృదయాన్ని, రాతి హృదయాన్ని కూడా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. మాంసపు హృదయాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి మనుషుల్ని వాడుకుంటారు. దే విల్ ట్రైన్ యూ ఇన్సైడ్ అవుట్. పిండేస్తూ ఉంటారు వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా, వారి చూపుల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా. చాలాసార్లు మనుషులు మనల్ని అలాగ పిండేస్తుంటారు. దే హ్యావ్ అ ప్రాబ్లం విత్ ఎవ్రీథింగ్. మనం ఏ జరిగినా దానికి ఒక సమస్య ఉంటుంది. దే విల్ హ్యావ్ అ ప్రాబ్లం ఫర్ ఎవ్రీథింగ్. కొంతమంది వ్యక్తిత్వాలే అలా ఉంటాయి, కొంతమంది నిజంగా అపవాది ద్వారా పీడించబడతారు. కాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. దేవుడు ఇష్టమైన మనుషుల్ని, దేవుడి కోసం ఏదైనా చేయాలనుకున్న మనుషుల్ని, దేవుని కోసం ఏదైనా సాధించాలి, లేకపోతే నేను నా కుటుంబం సంతోషంగా దేవునిలో ఎదగాలి అన్నప్పుడు మనుషుల్లో దూరి మన కుటుంబ సమాధానాన్ని పాడు చేయాలని, మనుషుల్లో దూరి మన బిజినెసెస్, మన వ్యాపారాలు, లేకపోతే మన విద్యను
పాడు చేయాలని వారిలో దూరి మన జీవితాన్ని నాశనం అందుకనే బీ వెరీ అలర్ట్, మెలకుగా ఉండండి.